ఆ గురువు గారిని కనుక నమ్ముకున్నట్టయితే గురువు తలుచుకుంటే సాధ్యం కానిది ప్రపంచంలో లేనే లేదు. దైవమైనా కొంచెం జాగు చేస్తుందేమో కానీ గురువులు జాగు చేయరు. ఇటువంటి సన్నివేశం మా ఇంట్లో కూడా 1-2 సార్లు జరిగింది. కనుక నేను ఇంత ప్రగాఢంగా చెప్తున్నా. మా పెద్ద చెల్లెలకి గాలి చేష్ట వచ్చింది. ఆ గాలి చేష్ట వస్తే నేను సాయంత్రం సంధ్యా సమయంలో జపం చేసుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి అమావాస్యగా దాటిందే అక్కడ ఉంటే బతకదు నాకు వినిపించాయి అక్షరాలు. స్పష్టంగా 3 సార్లు వినిపించాయి. మా నాన్నకి చెప్పాను, నాన్న ఇలా వినిపిస్తున్నాయి, పెద్దదాని విషయం నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని. వెంటనే మనిషిని పంపించి పిలిపించారు నాన్న. పిలిపిస్తే సరే ఏర్లు యంత్రాలు చేతైనవన్నీ చేశాం, పోలేదు. అప్పుడు నాన్నగారు ఒక మంత్ర సంపుటి చెప్పి చెయ్యమన్నారు. నువ్వే చెయ్యమ్మా, మంత్ర సంపుటి వీలైనంత చెయ్యమంటే తీర్థం ఇస్తే ఇవి తీర్థం కాదు, పురుగులు నా చేతిలో పోసావని నా మొహాన్ని విసిరిపోసేది. అన్నం పెడితే తినేదిగా, తీర్థం చల్లి అన్నం పెడితే. అలాంటి పరిస్థితుల్లో అది విడిచి వెళ్ళినప్పుడు ఆ క్షణంలో మేము చూస్తూ ఉండగా నిష్కారణంగా దొడ్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మ పెద్దది విరిగి కింద పడింది పెళ్ళని భయంకరమైన శబ్దంతో. అంటే అక్కడ మాడిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఆ తరువాత మా చిన్న చెల్లెలకి అస్వస్థత రావటం మన గోష్ఠి వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు కూడా ఆవిడ వచ్చి భగవద్ రామానుజుల ఫోటో చూపించి తీర్థం ఇమ్మని అడిగింది సంస్కృత భాషలో. ఆ పట్టిన గ్రహం సంస్కృత గ్రహం, అందుకని సంస్కృత భాషలో నాకు ఇప్పుడే తీర్థం ఈ భగవద్ రామానుజుల్ని శరణాగతి చేయమని దర్భలు తీసుకొచ్చి నాలుక మీద రాయమని రకరకాలు చేసింది.